వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్ గోదాములో మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. 3 రోజులుగా తిండి తిప్పలు లేకుండా గోదాం వద్దే ఉండి తమ పంటను దిగుమతి చేసుకోవాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నాడు నర్సంపేట ప్రధాన రహదారిపై గుండ్లపహాడ్ వద్ద రైతులు ధర్నాకు దిగి రోడ్డెక్కి నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో దిగుమతి ఆలస్యం అవుతోందని వారు ఆరోపించారు. అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షాలతో ఇప్పటికే తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని, అయినప్పటికీ అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న నల్లబెల్లి ఎస్ఐ గోవర్ధన్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన ధాన్యం దిగుమతి జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు తమ ధర్నాను విరమించారు. తీసుకొచ్చి అక్కడ పెడితే ఇప్పుడు ఆసాయం కట్టుడైనా రోజుకు 2000 కట్టుడు అవుతుంది. రేట్ ఛార్జీ రోజుకు 2000 అయితే దగ్గర వసూలు చేస్తాను.